ఇచ్చాపురం నియోజకవర్గంలో సాగునీటి సమస్య చాలా రోజులుగా ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత గన్ని పద్మనాభ గారు పైడిగాం కోసం 1958, 63 మధ్యన ఆయన చిత్తశుద్ధితో పనిచేయడం వల్ల పైడిగాం ప్రాజెక్ట్ వచ్చింది. ఆ తరువాత కాలంలో మళ్ళీ 2004 సంవత్సరంలో లల్లు ఎమ్మెల్యే గారు ఆయన కృషి వల్ల గంగాసాగరం దానిని రిజర్వాయర్గా మార్చారు. ఈ 2 కార్యక్రమాలు తప్పించి ఇంకేమీ జరగలేదు. ఈ 70 ఏళ్ళ స్వాతంత్రంలో ఇచ్చాపురం నియోజకవర్గానికి సాగునీటి సమస్య చాలా ఎక్కువ ఉంది. అయితే రాజులు తవ్వించిన సాగరములు 8 ఉన్నాయి. అవి ఉన్నాయి. ఒక పక్క మహేంద్రతనయ, ఒక పక్క బహుదా నది. ఈ బహుదా నదికి మహేంద్రతనయ నదికి మధ్యన ఈ భూభాగం ఉంది. మనం నేరేడు బ్యారేజ్ నుండి నీరు తెచ్చుకోవడానికి మిత్రులు చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అది చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది. మనకున్న వనరులు మహేంద్రతనయ, బహుదా నది. ఇవి తర్వాత ఈ 8 సాగరములు కూడా చేసుకుంటూ పోతే సాగునీటి సమస్య పరిష్కారం అవుద్ది. ఈ గన్ని పద్మనాభం గారు, నరేష్ కుమార్ అగ్రవాల్ గారు తప్పించి వీటి మీద ఏ నాయకుడు దృష్టి సరిగ్గా పెట్టలేదు. వారి టైంలోనే ఆయన గన్ని పద్మనాభం గారి టైంలో పైడిగాం, అలాగే నరేష్ కుమార్ అగ్రవాల్ టైంలో గంగాసాగరం రిజర్వాయర్గా రూపుదిద్దుకుంది. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీదే మొన్న సంవత్సరం రోజులవుతుంది ఇచ్చాపురం ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన ఖచ్చితంగా నేను నా కృషి మేరకు ఈ సాగునీటి సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. తర్వాత జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి విజయ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇస్తూ, మేడం గారు మీరు జిల్లా పరిషత్ నుండి తీర్మానం చేసి గవర్నమెంట్కి పంపించగలరని చెప్పాము. ఆమెకి ఇవ్వడమైనది. తర్వాత ఈరోజు ఎమ్మెల్సీ నత్తి రామారావు గారు కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడమైంది. ఎందుకంటే ఆయన ఈ ఇచ్చాపురం సమస్యలు కొన్నిటి మీద ఆయన పనిచేస్తున్నారు. మొన్నే శాసనమండలిలో క్వశ్చన్ వేశారు. కాబట్టి ఈ సాగునీటి మీద కూడా ప్రశ్నించండి, ఈ పనులు అయినట్టు చేయండి అని చెప్పడం జరిగింది. సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా నేను శాసనమండలిలో రైజ్ చేస్తానన్నారు. అటు ఎమ్మెల్యే గారు శాసనసభలో రైజ్ చేయమని చెప్పాం. ఇటు శ్రీమతి తిరియా విజయ గారికి మీరు జడ్పీ తీర్మానం, ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించమని చెప్పాం గవర్నమెంట్కి. ఎమ్మెల్సీ గారికి కూడా చెప్పాము. ఇవన్నీ ఈ కార్యక్రమాలన్నీ ఖచ్చితంగా జరగాలి. ఇచ్చాపురం నియోజకవర్గానికి సాగునీటి సమస్య పరిష్కారం కావాలని బీసీ సంఘం అలాగే రైతాంగం కోరిక. దఫాలుగా రిప్రజెంటేషన్లు దఫాలుగా ఇస్తున్నాం. పైడిగాము 2018లో తిత్లీలో కొట్టుకుపోయింది. ఆ కొట్టుకుపోయిన తర్వాత రైతాంగం 400 ఇసుక బస్తాలు వేసి కట్టుకొని నీళ్లు తెచ్చుకోవడం జరిగింది. ఆ తర్వాత మేమంతా రైతులందరూ నివాస్ కలెక్టర్ గారి దగ్గరికి 5 పర్యాయాలు గ్రీవెన్స్లో వెళ్ళి కలవడం, ఆయన ప్రత్యక్షంగా చూసి 25 లక్షలు నా చేతిలో నా పరిధి మేరకు నేను ఇస్తున్నాను, ఇది తాత్కాలికమైన పని చేయించుకోండి. నివాస్ గారు ఏం చెప్పారంటే నా పరిధి 25 లక్షల వరకే, నా పరిధి 25 లక్షలు కాబట్టి ఇది ఈ పైడిగాం చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ పని జరగాలి కాబట్టి నా పరిధి మేరకు ఇస్తున్నాను. ఇది తాత్కాలికమైన పని, ప్రభుత్వంతో పోరాడి మీరు శాశ్వతమైన పనులు చేయించుకోండి అన్నారు.
ఆ రిజర్వాయర్ ఇప్పుడు పైడిగా శాశ్వత పని జరగాలి. శాశ్వత పని జరగాలంటే మళ్ళీ స్థానికంగా ఉన్న నాయకులు, ప్రజలు అందరూ స్పందించి ఆ పని ఖచ్చితంగా చేయించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. బీసీ సంఘం కొట్లాడుతుంది, పోరాడుతుంది. బీసీ సంఘంతో రైతాంగం వస్తున్నారు. అనేక పర్యాయాలు కలెక్టర్ గారికి అందరికీ ఇస్తున్నాం. కాబట్టి ఎమ్మెల్సీ గారికి కూడా మేము మొరపెట్టుకున్నాం. ఎమ్మెల్సీ గారు మా బాధని అర్థం చేసుకొని ఆయన కూడా ఈ నియోజకవర్గం ఆయన ఒక పెద్ద రైతు కాబట్టి ఆయనకి సమస్యలు తెలుసు కాబట్టి శాసన మండలిలో ఖచ్చితంగా ఆయన ఈ పాయింట్ రేజ్ చేయించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ సాగునీటి సమస్య తీర్చవలసిన బాధ్యత ఆయన మీద ఉంది. ఖచ్చితంగా తీర్చుతారని నమ్ముతున్నాం.